సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రస్తుతం మనం ఆర్ఎస్ఐ లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి మనకి 71 ఉంది ఆర్ఎస్ఐ లెవెల్, ఓవర్ బాట్ లెవెల్ ఇది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 71.89 కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇండస్ ఇండ్ బ్యాంకు కూడా కనిపిస్తుంది, దాంట్లో వచ్చేసరికి 70.5 ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంకు బరోడా గారు కనిపిస్తుంది ఫ్రెండ్స్, 71.5. ఆల్ టుగెదర్ ఏంటంటే 3 బ్యాంకులు మనకి హెవీ వెయిట్స్ నుంచి ఓవర్ బాట్ లెవెల్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ లాంగ్స్, దట్ ఈస్ వాట్ బిగ్గర్ పిక్చర్ ఈజ్ సెయింగ్. ఓకే, సో కమింగ్ టు ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా స్టిల్ ఏంటంటే మనకి పుట్స్ 1,58,00,000 క్వాంటిటీ అనేది సెల్ చేశారు. ఓకే, ఆబ్వియస్గా పుట్ సైడ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాల్ సైడ్ వచ్చేసరికి 1,35,00,000. దెర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ చేశారు కాబట్టి మార్కెట్ బుల్లిష్ వ్యూలో అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓవరాల్గా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూస్తే అది కూడా ఆబ్వియస్గా హెవీగా పుట్స్ అయితే రైటింగ్ అయితే చేశారు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 41,000 అనేది మనం తీసుకోలేము ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంది. ఓకే, అందుకని కొద్దిగా ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ కాల్స్. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి 40,000 అనేది సెల్లింగ్ చేశారు అండ్ 41,000 చేశారు. బట్ 40,000కి దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ క్వాంటిటీ అనేది సెల్ చేశారు. బట్ మనకి ఓవరాల్గా ఏంటంటే 39,500 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే హెవీగా సెల్లింగ్ చేశారు యాజ్ కంపేర్ టు ద కాల్స్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద మనీ ఇది మనం 39,000 కూడా హెవీగా సెల్లింగ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. బిగ్గర్ పిక్చర్లో స్టిల్ ఫ్రెండ్స్ హానెస్ట్గా ఏంటంటే మనకి ఇంకా బుల్లిష్నెస్ కనిపిస్తూ ఉంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా ప్రస్తుతానికి అన్నీ కూడా అప్లోనే ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి స్టాక్ కూడా హెవీ వెయిట్స్ నుంచి. అండ్ ఏడిఎక్స్ కూడా ట్రెండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ట్రూ స్ట్రెంగ్త్ కూడా అబౌవ్ 0 లైన్ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి విచ్ ఇస్ ఎ పాజిటివ్. ఆల్ టుగెదర్ ఏంటంటే ప్రస్తుతానికి పాజిటివ్ టెరిటరీలోనే ఉంది, ఎటువంటి నెగిటివ్ సైన్ అనేది లేదు. మనకి ఇక్కడ గ్యాప్స్ డైరెక్ట్ గ్యాప్ అప్తో వెళుతూ ఉన్నారు. బట్ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 3 క్యాండిల్ కూడా డోజీ క్యాండిల్సే. సో ఓకే, బయర్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఓకే, అంటే వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి చూద్దాం మార్కెట్ ఎలా ఉందో. సో నాకైతే ఏమనిపిస్తుందంటే ఒకవేళ డౌన్ సైడ్ మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 40,800 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ 40,900 అయితే బ్రేక్అవుట్ అయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు 40,800 నుంచి కూడా ఒక హైయర్ హై అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు, ఒక ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని. అండ్ ఒక ఛానల్లో కూడా ఫార్మేషన్ చేసుకొని వెళుతూ ఉన్నారు. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి ఈ ఛానల్ బ్రేక్ డౌన్ జరిగితే మనం షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేం. ఓకే, టిల్ దెన్ ఏంటంటే లాంగ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. బిగ్గర్ పిక్చర్లో ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, ఈ 40,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇమీడియట్గా ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గ్యాప్ లెవెల్స్ ఉంది కాబట్టి 40,600 కానీ 40,650 అనేది ఇమీడియట్గా మనకి వెళ్ళి టచ్ అయ్యే అవకాశం ఉంది. సో బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఇంకా ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్మాల్ స్కాల్ప్ అనేది అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. సో ఆ లెవెల్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఒక స్మాల్ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసాం ఆ స్కాల్ప్ కోసం, అది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఒకవేళ ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇంకా సెల్లింగ్ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. చిన్న చిన్న ఏదన్నా స్కాల్ప్స్ అనేది చేసుకోవటమే కానీ బిగ్గర్గా మనం ఏంటంటే దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ అనేది ఇంకా ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ట్రెండ్ లైను.
ఓకే. సో ఒకవేళ మార్కెట్ వచ్చినా సరే ఈ లెవెల్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే. బిగ్గర్ పిక్చర్లో అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ బౌన్స్ అయ్యి మనకి డ్రాప్ అయిందంటే వెరీ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ ఎవరైతే లాంగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం బీ కేర్ఫుల్. ఓకే. ఎందుకంటే 3 days నుంచి కంటిన్యూస్గా మనకి స్మాల్ డోజీస్ అనే ఫార్మేషన్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.